ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ కార్యక్రమంలో అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తూ ఉన్నాం. ప్రభును స్తుతిస్తూ ఉన్నాం. ప్రియులారా, మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన నమ్మిన వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టాడు. ప్రియులారా, ప్రభు మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని నిశ్చయంగా బలపరుస్తాడు. నువ్వు చేసే పనులన్నింటిలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నువ్వు వెళ్ళే ప్రతి చోట దేవుడు నీకు తోడుగా ఉంటాడు. నిన్నెన్నడూ విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. నమ్మదగిన దేవుడు, ఇమ్మానుయేలు దేవుడు, నీకు తోడై ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ప్రియులారా, మనం ఈ లోకంలో దేవునిని కలిగిన వారు, దేవునిని నమ్మిన వారం మాత్రమే కాదు, దేవునిని కలిగిన వారముగా మనం ఉన్నాం. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ప్రభు మనకు తోడుగా ఉండి నడిపిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథ ధ్యానాలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి అపోస్తుల కార్యముల గ్రంథం 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. 5 దినములైన తరువాత ప్రధాన యాజకుడైన అననీయయు కొందరు పెద్దలును తెర్తుల్లు అను ఒక న్యాయవాదియు కైసరయకు వచ్చి పౌలు మీద తెచ్చిన ఫిర్యాదు అధిపతికి తెలియజేసిరి. ప్రియులారా, అపోస్తులైన పౌలుని అధికార మందిరములో కావలిలో ఉంచారు. ఇప్పుడు ఇక్కడ ఫేలిక్స్ న్యాయాధిపతిగా ఉన్నాడు. ప్రియులారా, ఇప్పుడు పౌలు మీద మోపబడిన నేరారోపణ, పౌలు ఫలానా తప్పు చేశాడని చెప్పడానికి, అతని గురించి విచారించడానికి ఇప్పుడు ప్రధాన యాజకుడైన అననీయ వచ్చాడు. అలాగే కొంతమంది పెద్దలు, మత పెద్దలు వీరు వచ్చారు. అలాగే ఒక న్యాయవాది తెర్తుల్లు అనే ఒక పేరు మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఆయన్ను కూడా వారు వెంట తీసుకొని వచ్చారు. ఎందుకంటే పౌలు మీద నేరారోపణ చేయాలి, పౌలు తప్పు చేశాడని నిరూపించాలి అని వారు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఒక మాట చెప్తున్నాను, మానవ ప్రయత్నాలు ఎన్నున్నప్పటికీ దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటే మనకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు. అవతల శత్రువులు ఎంత గుంపుగూడినా, ఎంతమంది కలిసి వచ్చినా నిన్ను మాత్రం ఏమీ చేయలేరు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుడు నిన్ను కాపాడతాడు. ఈడ పౌలుకు తోడుగా దేవుడు ఉన్నాడు. పౌలుతోటి దేవుడు చెప్పాడు, నువ్వు నన్ను గూర్చి యెరూషలేములో సాక్ష్యం చెప్పాలి అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట దేవుడు నెరవేరుస్తాడు. పౌలు ద్వారా అనేక ప్రాంతాల్లో దేవుడు సాక్ష్యం ఇప్పించాడు. అలాగే ఇప్పుడు ఇక్కడ కూడా పౌలు సాక్ష్యం చెప్పాలి. దేవుడు పౌలును కాపాడుతాడు. దేవుడు నిర్ణయించిన సమయం వచ్చేంత వరకు దేవుని పిల్లలకు ఎవ్వరు కూడా కీడు కానీ అపాయం కానీ కల్పించలేరు అన్నది వాస్తవం. ఎందుకంటే లోకములో ఉన్న వాని కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు, బలవంతుడు. ప్రియులారా, ఇక్కడ తెర్తులు అనే ఒక న్యాయవాదిని కూడా వారు తీసుకొని వచ్చారు. 2వ వచనం, పౌలు రప్పింపబడినప్పుడు తెర్తులు అతని మీద నేరము మోపనారంభించి ఇట్లా, నేను కోర్టులో ఫస్ట్ న్యాయవాది మాట్లాడతాడు, లాయర్ మాట్లాడతాడు. ఈ మత పెద్దల తరపున వచ్చిన లాయర్ పేరే ఈ తెర్తుల్లు అనే వ్యక్తి. ఈ వ్యక్తులు వీళ్ళు మాట్లాడేటప్పుడు ఏం చేస్తారంటే జడ్జీలను పొగుడుతూ మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ దయను పొందటానికి. ప్రియులారా, చాలాసార్లు మనుష్యులు గొప్పవారి దయను వెతుకుతూ ఉంటారు, మనుష్యుల సహాయాన్ని వెతుకుతూ ఉంటారు. ఇక్కడ తెర్తుల్లు మాటలు ఒకసారి మనం విందాం. 3వ వచనం, మహాఘనత వహించిన ఫేలిక్సా, మేము తమ వలన ఎంతో నెమ్మది అనుభవించుచున్నామనియు ఈ దేశ జనమునకు సంభవించిన అనేకమైన కీడులు తమ పరామర్శ చేత
దిద్దుబాటు అవుతున్నవనియు ఒప్పుకొని మేము సకల విధములను సకల స్థలములలోనూ పూర్ణ కృతజ్ఞతతో అంగీకరించుచున్నాము. ఈ వచనంలో ఫేలిక్స్ యొక్క పరిపాలన గురించి ఈ తెర్తిళ్ళు మాట్లాడటం ఉన్నవాడు. వాస్తవంగా అయితే ఈ తెర్తిలు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఫేలిక్స్ అంత ఘనతకు అర్హుడేమి కాదు. ఫేలిక్స్ చెప్పిన అలాంటి మాటలైతే ఇవి లేవు ప్రియులారా. ఈ క్రొత్త నిబంధనలో చాలాసార్లు ఇదొక అలవాటుగా ఆచారంగా వచ్చేసింది. పెద్దవారిని పోగొట్టడం, ఇతరులను పోగొట్టడం అనేది. అంటే మనుష్యుల మెప్పును కోరుకొని మనుష్యులను పొగుడుతూ ఉండటం ఈ దినాలలో జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం. ఆ రోజు అక్కడ కూడా అదే జరుగుతూ ఉంది ప్రియులారా. అయితే చరిత్ర పుస్తక ఆధారాల నుండి చూస్తే ఈ ఫేలిక్స్ అంట అత్యంత క్రూరమైన నిరంకుశ పాలన అందించిన వాడు, నిరంకుశ పరిపాలకుడు అని ఆయన గురించి చరిత్ర చెప్తా ఉంది. అయితే ఇక్కడేమంటాడు, మేము నెమ్మది అనుభవిస్తున్నాం, మేము అనేకమైన కీడులు మీ వలన తప్పించుకుంటున్నాం, ఆ కీడులన్నీ దిద్దుబాటు అవుతున్నాయి, దుర్మార్గులు మారుతున్నారు, ఇట్లా చెప్పాడు. అయితే అది కరెక్ట్ కాదనమాట. ఇంకా ఏంటంటాడు, సకల విధముల సకల స్థలములలో పూర్ణ కృతజ్ఞతతో. అసలు ఒక్కొక్క పదాన్ని ఈ లాయర్ ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో మనం చూడొచ్చు. 4వ వచనం, నేను తమకు ఎక్కువ ఆయాసము కలగజేయకుండా మేము క్లుప్తముగా చెప్పుకొని దానిని తమరు ఎప్పటి వలె శాంతముగా వినవలనని వేడుకొనుచున్నాను. అంటే ఆయన కోపం రాకుండా నువ్వు కొంచెం నెమ్మదిగా వినయ్యా, మేము చెప్పేది నేను ఎక్కువ చెప్పను, క్లుప్తంగా చెప్తాను అన్నట్లు చెప్తూ 5వ వచనంలో మాట్లాడుతున్నాడు. చూడండి, పౌలు గురించి ఇప్పుడు మాట్లాడుతూ పౌలుని ప్రారంభంలో ఏమని మాట్లాడుతున్నాడు, ఈ మనుష్యుడు పేడ వంటివాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు, నజరేయుల మత భేదమునకు నాయకుడినై ఉన్నట్టు మేము కనుగొంటిమి. 3 విషయాలు పౌలు మీద ఇక్కడ తెర్తిలు అనే ఈ లాయర్ నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఈ మనుష్యుడు పేడ వంటివాడు. పేడ అంటే అర్థం ఏంటంటే అదేదో పట్టింది, ఇది వదలట్లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు, చూశారు, అటువంటిది అనమాట. ఒక పేడలాగా, అంటే వీళ్ళకి నిద్ర కూడా పట్టట్లేదు పౌలుని తలుచుకుంటే. ఎందుకంటే పౌలు స్వార్థ అనేక మంది వ్యక్తుల జీవితాలు మార్చేస్తుంది. పౌలు ద్వారా దేవుడు అనేకమైన కార్యాలు చేస్తున్నాడు. పౌలు చెబుతున్న సువార్త ద్వారా అనేక మంది యేసే రక్షకుడని తెలుసుకొని అంగీకరించడం ప్రారంభించాడు. ఇది వీళ్ళకి నిద్ర పట్టకుండా చేసేసింది. చాలాసార్లు ప్రియులారా, చాలామంది క్రీస్తు వ్యతిరేకులు క్రీస్తుని గురించి తలచుకొని నిద్ర లేని రాత్రులు గడిపేవారుగా ఉంటా ఉన్నారు ప్రియులారా. అందుకే ఇక్కడ అంటాడు, ఈ మనుష్యుడు పేడ వంటివాడు, భూలోకమందున్న సకలమైన యూదులను కలహమునకు రేపువాడు. యూదులందరూ గొడవ చేయండి అని చెప్పారు. యేసుప్రభువు ఎక్కడ కలహమునకు రేపలేదు. యేసుప్రభువు ఎక్కడ కూడా ఆయన చెప్పిన మాట ఏంటంటే తగ్గించుకోండి, మౌనంగా ఉండండి, కుడి చెంప కొట్టేవాని వైపు ఎడమ చెంపను త్రిప్పండి. ఇది యేసుప్రభు వారి బోధ. కలహము, గొడవలు, కొట్లాట్లు యేసుప్రభు నేర్పించలేదు. గెత్సెమనే తోటలో యేసుప్రభుని పట్టుకోవడానికి వచ్చినప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యుల చేతుల్లో కత్తులు ఉన్నాయి. అప్పటికి పేతురు కత్తి తీసుకొని యేసుప్రభు దగ్గరికి వచ్చి పట్టుకోబోతున్న ఆ సైనికుడి చెవిని తెగ నరుగుతాడు. అప్పుడు కూడా ప్రభు చెప్పిన మాట ఏంటంటే, అంటే తన ఆపదలో కూడా, తనకు కష్టం కలగబోతున్నప్పుడు కూడా వాళ్ళు తీసుకెళ్ళి ఆయన ఏమేం చేస్తారు అవన్నీ ఆ శ్రమల గిన్నెలో ప్రభు చూసాడు. అప్పటికే ఆ పరిస్థితిలో కూడా ఆయన తనను తాను అప్పగించుకునేటప్పుడు కూడా పేతురుతోడు చెప్పిన మాట ఏంటంటే, పేతురు కత్తి వరలో పెట్టు, కత్తి పట్టుకునేవాడు కత్తి చేతనే నాశనం అయిపోతాడు, నువ్వు అలా ఉండద్దు, విడిచిపెట్టు అన్నాడు. యేసుప్రభువు వారు ప్రేమ నేర్పించాడు, సహనాన్ని నేర్పించాడు. అందుకే ఈరోజు అనేకమైన దాడులు దేవుని పిల్లలు ఓర్చుకుంటున్నారు ప్రియుల. అయితే ఇక్కడ పౌలుని గురించి వీరంటున్నమాట, సకలమైన యూదులను కలహమునకు రేపేవాడు అంటున్నాడు. 3వదిగా చూస్తే నజరేయుల మత భేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొన్నాం. మత భేదం లేదు. మతం అనేదానికి యేసు ప్రభువునకు అసలు సంబంధమే లేదు.
యూదులు అవలంబించేది మతం, యేసు ప్రభు నేర్పించేది సువార్త లేక మార్గం అని చెప్పచ్చు. కాబట్టి యేసు ప్రభు వారు కూడా చెప్పిన మాట ఏంది? నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. నేను మార్గం, నేను సత్యం, నేను జీవం. ఇది యేసు ప్రభు వారు మనకు నేర్పించింది ప్రియుల. మరి ఆయన మతభేదం అనేది ఆయన చేసింది కాదు, ఆయన నేర్పినది కాదు. పౌలు యేసు ప్రభు దగ్గర నేర్చుకున్నాడు ప్రియుల. అంతకుముందు మతభేదం ఉంది. మా యోధా మతం, మీరు క్రైస్తవులని చాలామందిని దూషించాడు, హింసించాడు, కొంతమందిని చంపాడు. అలాంటి ఆవు చేసేటప్పుడు పౌల్ని ఆహా ఓహో అని అందరూ మెచ్చుకున్నారండి. యేసును గూర్చిన సత్యం తెలుసుకొని, అది కూడా తెలుసు పౌలును యేసు ప్రభు ఎలా దర్శించారు, ఎంత గొప్ప వెలుగును పౌలు చూశాడు, ఎలా గుడ్డివాడయ్యాడు, తర్వాత ప్రార్థన చేయగా ఎలా కళ్ళు వచ్చినాయో, ఇవన్నీ కూడా తెలియనివి కాదు, అందరికీ తెలిసినవే. కానీ పౌలు చెప్తున్న సువార్తను ఆపాలి అని ప్రయత్నం చేశారు. ఎందుకంటే వీళ్ళందరికీ యేసు ప్రభు అనే పేరే గిట్టదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రియులారు, యేసు నామమునకు విరోధంగా శత్రువులు చేయని ప్రయత్నం అంటూ లేనేలేదు. ఎలాగైనా సరే ఈ పేరు మాకు వినబడకూడదు, ఎలాగైనా సరే ఈ సువార్త ప్రకటించబడకూడదు, ఎవ్వరు యేసును గురించి తెలుసుకోకూడదు అనుకున్నారు చాలామంది. వాళ్ళు అనుకుంటానే ఉన్నారు. యేసు ప్రభుని నమ్మేవారు దినము పెరుగుతూనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన ప్రాంతమే కాదు. నా చిన్నతనంలోకి ఇప్పటికీ చూస్తే, నా చిన్నతనంలో ఎక్కడో ఒక చర్చి ఉండేది. ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి గ్రామంలో, ప్రతి బజార్లో ఒక చర్చ్ వచ్చేస్తుంది. అంటే ఏంటంటే ప్రభువుని నమ్ముకునే వాళ్ళు అపరిమితముగా పెరగడం ప్రారంభించారు. మత ప్రచారం అని చాలామంది ఆపటానికి ప్రయత్నించారు. కానీ యేసు ప్రభు యొక్క శక్తిని ఎవరు ఆపగలుగుతారు ప్రియులారా? దేవునికి విరోధంగా ఎవరు పోరాడగలుగుతారు? ఆయన మాత్రం ఆయన సువార్తను తీసుకొని వెళ్తానే ఉన్నాడు. కొంతమంది ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది మధ్యలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది భయపడి నోరు మూసుకున్న వాళ్ళు ఉన్నారు. వీరు లేకపోలేదు. కానీ ఒకళ్ళు నోరు మూసుకుంటే యేసుప్రభు వారు చెప్పిన మాట, ఆయన్ను సిలువకు వేయటానికి ముందుగా మట్టలాది వారం నాడు గాడిద మీద ఆయన్ని ఊరేగిస్తున్న సందర్భంలో చిన్నపిల్లలు, స్త్రీలు అందరూ ముందు నడుస్తున్నప్పుడు పిల్లలు కేకలు వేస్తున్నారు, హోసన్నా హోసన్నా, దావీదు కుమారునికి జయము, రాబోతున్న మెస్సియ ఈయనే అని వారు కేకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అంటారు, పరిసయ్యులు, మత పెద్దలు వాళ్ళందరూ, బోధకుడా నీ శిష్యులను ఈ పిల్లల్ని నోరు మూసుకోమని చెప్పు, ఏంటి కేకలు అంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాటకి యేసు ప్రభు చెప్పిన సమాధానం ఏంటంటే, వీళ్ళు నోరు మూసుకుంటే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు. ఆపగలవా? మనిషినైతే భయపెట్టగలవు, ఒక బండరాయిని ఏం భయపెడతాను? రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు యేసు ప్రభు. ఆయన సృష్టికర్త అండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన చేయలేని కార్యం అంటూ ఏమీ లేదు. ఆయన నమ్మిన వారు ధన్యులు. అందుకే బైబిల్ చెప్తుంది, యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. ప్రియులారా, త్రియేక దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. కాబట్టి దేవుడు తన పిల్లలతో మాట్లాడతాడు, దేవుడు తన పిల్లలకు సహాయం చేస్తాడు. ఇక్కడ పౌలు మతభేదమునకు నాయకుడై ఉన్నట్టు మేము కనుగొంటిమి అని లాయర్ చెప్తున్నాడు. 6వ వచనం, మరియు ఇతడు దేవాలయమును అపవిత్రము చేయుటకు యత్నపడెను గనుక మేము అతన్ని పట్టుకొంటిమి. ప్రియులారా, అక్కడ 1 అనేసి ఫుట్ నోట్లో వ్రాయబడుతుంది, మా ధర్మశాస్త్రము చొప్పున తీర్పు తీర్చవలనని ఉంటిమి కానీ సహస్రాధిపతి అయిన లూసియ వచ్చి చాలా బలత్కారముతో మా చేతిలోండి ఇతను తీసుకొని పోయి ఇతని మీద నేరం మోపు వారిని తమ యొద్దకు రావాలని ఆజ్ఞాపించెను అని ఈ లాయర్ చెప్పినట్టుగా అక్కడ రాయబడుతుంది. ప్రియులారా, అయితే పౌలు దేవాలయం అపవిత్రం చేయటానికి ప్రయత్నం చేయలేదు అన్నది వాస్తవం. పౌలుతో పాటు అన్యులు, గ్రీకు దేశస్థులు వచ్చారు, కానీ వారెవరూ యెరూషలేము దేవాలయంలో అడుగు కూడా పెట్టలేదు. అన్యుడు దేవాలయంలో అడుగు పెట్టుట, దేవాలయమును అపవిత్రపరచుట అనేది ఆనాటి మత సిద్ధాంతం. యేసు ప్రభులో ప్రేమ ఉంది, భేదాలు లేవు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, ఎవరైనా రావచ్చు. ఈరోజు మందిరంలో ఏ కులం వారు ఉన్నారు, ఏ మతం వారు ఉన్నారు, ఏ దేశం వారు ఉన్నారు, ఎక్కడ భేదం లేదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి అందరూ వస్తున్నారండి మందిరానికి, అన్ని కులాలు వస్తున్నాయి.
ఏ కులమైన ప్రపంచంలో మీరు చూపించండి, ఫలానా కులంలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు అని చెప్పించండి చూద్దాం. ఈ మధ్యకాలంలో నేను గమనించింది ఏంటంటే ప్రియులారా, కొంతమంది సువార్తకు యేసు ప్రభుని నమ్ముకునే వారికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చూస్తే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే. అంటే వీళ్ళ కులం కూడా ఒకప్పుడు క్రీస్తులో ఉన్నదే. ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చినంత మాత్రాన అది అక్కడితో ఆగిపోదు. రేపు వీళ్ళ పిల్లలు సువార్త ప్రకటిస్తారు. నేను విన్న ఒక వార్త ప్రియులారా, ఒక సినీ సంగీత దర్శకుడు, గాయకుడు, ఆయనంట స్ట్రైట్గా అందరితో చెప్పేవంట, నా జీవితంలో నా కంఠంలో ప్రాణం ఉండగా నేను యేసు ప్రభు సినిమా పాటలు పాడను అన్నాడట. హైందవ భక్తి గీతాలు అనేకమైనవి ఆయన పాడాడు. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన కడుపును పుట్టిన ఆయన కుమారుడు యేసు ప్రభు పాటలు మాత్రమే పాడతాను, నేను వేరేవి పాడను అని ఆయన యేసుక్రీస్తు సువార్త ప్రకటించే వ్యక్తిగా మారాడట. చూసారు ఏమండి, మనుష్యులు దేవుని కార్యాన్ని ఆపగలరా? శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన. నువ్వెంత ద్వేషిస్తావో అంత ప్రేమించే వ్యక్తుల్ని ప్రభు లేపుతాడు. మనుషుల హృదయాలు ఆయన చేతులు అంట నీటి కాలువల్లా ఉన్నాయట. ఆయన చిత్తవృత్తి చొప్పున వాటిని త్రిప్పును అని రాయబడి ఉంటుంది. ఓ మనిషి మనసును దేవుడు తిప్పితే నువ్వేం చేయగలవు? ఎవ్వరు ఆపలేరు ప్రియులారా. అందుకే దేవునికి విరోధముగా పనిచేయటం అనేది చాలా ప్రమాదంతో కూడుకున్నది. ఇక్కడ పౌలుకు విరోధముగా వీరు ప్రయత్నం చేస్తున్నారు, కానీ వీరి ప్రయత్నాలు ఏమీ సాగినట్లుగా మనం చూడం ప్రియులారా. 8వ వచనం, తమరు విమర్శించిన ఎడల మేము ఇతని మీద మోపుచున్న నేరములన్నీ తమకే తెలియవచ్చునని చెప్పాను. అంటే ఈ లాయర్ ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, మా ధర్మశాస్త్ర ప్రకారం యెరూషలేమును అపవిత్రపరిచాడు ఈయన అంటున్నాడు. సాక్ష్యం ఉందా? లేదు. అన్యుడైన వ్యక్తిని పౌలు తనతో తీసుకొచ్చాడా? లేదు. పౌలు యూదుల చేత శుద్ధీకరణాచారాన్ని చేయిస్తున్నాడు. ప్రియులారా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా ఇతరులను బాధ పెట్టేలా, ఇతరులకు వ్యతిరేకమైన కార్యాలు చేయటానికి ప్రయత్నం చేయరు. దేవుని పిల్లలు ఎప్పుడు కూడా సమాధానాన్ని కోరుకుంటారు, విభేదాలు అస్సలు కోరుకోరు ప్రియులారా. కాబట్టి మనం దేవుని పిల్లలుగా సమాధానం కోరుకునేవారుగా మనం ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. విభేదాలు మనం పెట్టుకునే కూడదు ప్రియులారా. ఇక్కడ పౌలు ఎవరితోటి విభేదాలు పెట్టుకోలేదు. వీరు పౌలు మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. ఫైనల్గా అంటాడు, మీరు విమర్శించినట్లయితే అతన్ని మీకే తెలుస్తుంది అన్నారు. 9వ వచనం, యూదులందుకు సమ్మతించి ఈ మాటలు నిజమే అని చెప్పిరి. అక్కడున్న యూదులందరూ, మత పెద్దల మాట విన్నటువంటి యూదులు, వీళ్ళందరూ వచ్చి నిజమే అని అందరూ చెప్పారట. 10వ వచనం, అప్పుడు అధిపతి మాట్లాడుమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లా నేను. ప్రియులారా, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించినట్లయితే, క్రొత్త నిబంధన కాలములో యేసు ప్రభు నమ్ముకున్నటువంటి క్రైస్తవుల మీద ఆనాడున్న ఆ మత పెద్దలు ఏ నేరాలైతే మోపేవారు అవే ఇక్కడ ఈ లాయర్ తెర్తిల్లు మాట్లాడుతూ వస్తున్నాడు. ఇతను చాలా తెలివి కలిగినవాడు అంటండి ఈ లాయర్. అంటే నిరపరాధిని అపరాధిగా చూపించగలడు, అపరాధిని నిరపరాధిగా చూపించగలడు. మాట్లాడటానికి వీలు లేకుండా తన వాక్చాతుర్యముతో అవతలని మోసం చేయగలిగిన భయంకరమైన కపట వేషధారి ఈ లాయర్ ప్రియులారా. కాబట్టి ఈ కపటమైన ఈ నిపుణత కలిగిన ఈ న్యాయవాది ఇప్పుడు పౌలు మీద నేరం మోపి పౌలుని చెప్పమని మాట్లాడుతున్నారు. ఈ సందర్భంలో పౌలు కూడా అధిపతి మాటకు లోబడి పౌలు మాట్లాడటం ప్రారంభిస్తాడు. చూద్దాం 10వ వచనం, అప్పుడు అధిపతి మాట్లాడమని పౌలునకు సైగ చేయగా అతడు ఇట్లనెను, తమరు బహు సంవత్సరముల నుండి ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారని ఎరిగి నేను ధైర్యంతో సమాధానము చెప్పుకొనుచున్నాను. యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 దినములు మాత్రమే అయినదని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. పౌలు క్లియర్గా తన లైఫ్ని గురించిన ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాడు. అదేంటంటే, మొట్టమొదట పౌలు కూడా, అయ్యా మీరు చాలా సంవత్సరాల నుంచి న్యాయాధిపతిగా ఉన్నారు, అనుభవముతో ఉన్నటువంటి వారు ఈ జనమునకు న్యాయాధిపతులై ఉన్నారు. అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు తెలుసయ్యా, వీళ్ళ గురించి నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అవతల వాళ్ళు ఇలాంటి కేసులు ఎన్ని తెచ్చి ఉంటారు,
ఎంతమంది నిరపరాధులను శిక్షించుంటారు. ప్రియులారా, ఆ మత పెద్దల యొక్క కుళ్ళు ఎలా ఉంటుందంటే, వారు చెప్పినది ఎవరైనా చేయనప్పుడు, ఎవరైనా వారి మాట విననప్పుడు, వారికి విరోధంగా ఏదైనా ఎదురు తిరుగుతున్నప్పుడు వాళ్ళ మీద దేవదూషణ, దేవాలయ అపవిత్రము అనే ఇలాంటి సాకులు చెప్పేసి వాళ్ళ మీద నిందలు మోపి వాళ్ళని తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపి చేసేవాళ్ళు. అంతే. అవతలోడు నేరం చేశాడా లేదనేది కూడా వీళ్ళకి అవసరం లేదు, నిరూపించాల్సిన అవసరం కూడా లేదు. మత ప్రకారం శిక్షించేవాడు, ప్రజలందరూ ఒకటి అయ్యేవాడు. అవతల ఒక్క వ్యక్తి ఏం చేయగలడో చెప్పండి? గుంపు కొట్టినప్పుడు ఒక్క వ్యక్తి తన పక్షాన పోరాడగలడా? అంత భయంకరమైన నాశనాన్ని ఇదిగో ఈ మత పెద్దలు కలుగజేసేటటువంటి వారు. ప్రియులారా, అలాంటి పరిస్థితుల్లో కూడా పౌలును దేవుడు కాపాడుతున్నాడు. 11వ వచనం, యెరూషలేములో ఆరాధించుటకు నేను వెళ్ళిన నాట నుండి 12 రోజులు మాత్రమే అయిందని తమరు విచారించి తెలుసుకొనవచ్చును. దేవాలయంలోనేమి, సమాజ మందిరములోనేమి, పట్టణములోనేమి నేను ఎవ్వరితోనూ తర్కించుటైనను, జనులు నన్ను గుమిగూర్చుటైనను వారు చూడలేదు. ఇది 3వ మిషనరీ యాత్ర. ప్రియులారా, పౌలు 3వ మిషనరీ యాత్ర ద్వారా ఆయన చెప్తున్నాడు, నేను ఎవరితో వాదనలు పెట్టుకోలేదు. ఈ 12 రోజుల్లో ఎక్కడ ఎవరిని సమకూర్చలేదు, ఎవరి మీదో గొడవలు పెట్టుకోవటానికి, ఎవరి మీదో యుద్ధం చేయటానికి, ఎవరితోనో పోట్లాడటానికి ప్రజలను నేను రెచ్చగొట్టలేదు. అలాంటి గుమిగూడే పరిస్థితి లేదు అని చెప్తున్నాడు. అది వారు చూడలేదు అంటున్నాడు. అంటే దాన్ని వారు నిరూపించలేరు, ఎందుకంటే పౌలు ఎవరిని సమకూర్చలేదు కాబట్టి. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు ఎవరైతే తన మీద నేరారోపణ చేశారు వారికి ఒక సవాలు విసిరినట్లుగా ఉందన్నమాట. చేతైతే నిరూపించండి అన్నట్టు. 13వ వచనం, మరియు వారు ఇప్పుడు నా మీద మోపు నేరములను తమరికి రుజువుపరచలేరు. ఈ మాట వినగానే అవతల వాళ్ళకి అసలు ఫీజులన్నీ ఎగిరిపోయి ఉంటాయి అన్నమాట. 14వ వచనం, ధర్మశాస్త్రమందును ప్రవక్తల గ్రంథములయందును వ్రాయబడి ఉన్నవన్నీ నమ్మి నీతిమంతులకు అనీతిమంతులకు పునరుద్ధానము కలగబోచున్నదని వీరు నిరీక్షించుచున్నట్టు నేను కూడా దేవుని యందు నిరీక్షణ ఉంచి వారు మత భేదమని పేరు పెట్టు ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. ఇక్కడ చూడండి, మత భేదము అని పేరు పెట్టే ఈ మతం అనలేదండి పౌలు, ఇక్కడ ఈ మార్గము చొప్పున అంటున్నాడు. యేసుక్రీస్తు మతానికి కర్త కాడు. ఈ సత్యం ప్రజలందరూ తెలుసుకోవాలి ప్రియులారా. చాలామంది క్రైస్తవ మతం అంటున్నారు, కానే కాదు. క్రీస్తుకు మతానికి సంబంధమే లేదు అసలు. పౌలు కూడా వాక్యంలో చెప్తున్నాడు చూడండి, వారు మత భేదం అని పేరు పెడుతున్నారు. అంటే వాళ్ళది మతం, మాది మతం కాదు. మేము ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఓ మార్గంలో ఓ వ్యక్తిత్వాన్ని నేర్చుకొని ఆ ప్రేమ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో మేము జీవిస్తున్నాం. ఇది ఆచారం కాదు, ఇది ఒక మార్గం, మేము నడుస్తున్నటువంటి ఒక మార్గం అని చెప్తున్నాడు అనమాట. ఈ మార్గము చొప్పున నా పితరుల దేవుని సేవించుచున్నానని తమరి ఎదుట ఒప్పుకొనుచున్నాను. 16వ వచనం, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. క్రైస్తవ జీవితం యొక్క ప్రాముఖ్యమైన అనుభవాన్ని పౌలు ఇక్కడ నొక్కి చెప్తున్నాడు ప్రియుల. అదేంటంటే నీ మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండాలి. యేసు ప్రభు చేసే కార్యం అదే, మన పాపములను కడుగుట ద్వారా నేను పాపిని లేక నేను పాపం చేశాను అనే భావాన్ని మనలోని తీసివేస్తున్నాడు. ఆయన రక్తములు మనల్ని కడిగి శుద్ధి చేస్తూ ఉన్నాడు ప్రియుల. కాబట్టి ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసం చేసుకొనుచున్నాను. ఇప్పుడు మన మనస్సాక్షి నిర్దోషమైనదిగా మనం కాపాడుకోవాలి ప్రియుల. అలాగూ మనం కాపాడుకొనుటయే రక్షణ, అదే ఆత్మీయ జీవితం ప్రియులారా. 17వ వచనం, కొన్ని సంవత్సరములైన తరువాత నేను నా స్వజనులకు దాన ద్రవ్యమును కానుకలను అప్పగించుటకు వచ్చి తిని. ఇప్పుడు యెరూషలేములోనికి ఎందుకు వచ్చాను? నేను కానుకలు అప్పగించడానికి వచ్చాను, దాన ద్రవ్యములు అప్పగించడానికి వచ్చాను. 18వ వచనం, నేను శుద్ధి చేసుకొనిన వాడనై ఇలాగూ అప్పగించుచుండగా వారు దేవాలయంలో నన్ను చూచిరి. నేను గుంపు కూర్చి ఉండలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆసియా నుండి వచ్చిన ఈ కొందరు యూదులు ఉండిరి. పౌలుతో పాటు దేవాలయంలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే యూదులు.
కానీ వారేమనుకుంటున్నారంటే వీరు గ్రీసు దేశస్థులు అని. కానే కాదు ప్రియుల. కాబట్టి పౌలు అంటాడు, నేను గుంపు కూర్చలేదు, నా వలన అల్లరి కాలేదు. ఆ తెర్తిల్లు అనే ఆ న్యాయవాది పౌలు మీద ఏవేవైతే నేరారోపణ చేశాడు ప్రతి పాయింట్కి పౌలు సమాధానం చెప్తున్నాడు. ప్రియులారు, నా మీద వారికి ఏమైనా ఉన్న ఎడల వారే తమ సన్నిధికి వచ్చి నా మీద నేరము మోపవలసి ఉండెను. ఇప్పుడు పౌలు మీద నిజంగా ఏదన్నా నేరం ఉంటే తీసుకెళ్ళి జడ్జికి అప్పచెప్పచ్చు, శిక్ష వేస్తాడు కదా జడ్జి. కానీ వారు దుమ్మిగా వచ్చి పౌలును పట్టుకున్నారు. కుదరలేదు కాబట్టి వదిలేశారు, కానీ లేకపోతే అక్కడే చంపేసేవాళ్ళు పౌలుని చంపాలనుకున్నారు వాళ్ళు. అయితే ఆ లూసియా అక్కడుండి సహస్రాధిపతి పరిగెత్తుకుంటూ వచ్చాడు కాబట్టి పౌలు కాపాడబడ్డాడు. దేవుడు తన పిల్లల్ని కాపాడటానికి తన దూతలను కాపలాగా పెడతాడు. దూతలు అంటే కొన్నిసార్లు డైరెక్ట్గా ఏంజెల్సే దిగిరారండి, ఎవరో తెలియని కొంతమంది వ్యక్తులు వచ్చి నిన్ను కాపాడతారు, నీకు సహాయం చేస్తారు. ఇక్కడ పౌలుకి ఆ సహస్రాధిపతి అయిన లూసియా అనే వ్యక్తి సహాయం చేశాడు. ఆ యూదుల మధ్యలో నుండి పౌలును బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది లూసియా కూడా. ఎందుకంటే యూదులు చంపాలి అన్నట్టు వారు ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా మీద నేను నిజంగా నేరం చేస్తుంటే వాళ్ళు నా మీద నేరం మోపాలి మీ దగ్గరికి వచ్చి. 20వ వచనం, లేదా నేను మహాసభ ఎదుట నిలిచి ఉన్నప్పుడు మృతుల పునరుద్ధానంను గురించి నేడు వారి ఎదుట విమర్శింపబడుచున్నానని వారి మధ్య నిలవబడి నేను బిగ్గరగా చెప్పిన ఈ యొక్క మాట విషయమై తప్ప నా యందు మరి ఏ నేరమైనను వీరు కనుగొని ఉంటే వీరైనా చెప్పవచ్చునా నేను. చూడండి ఎంత క్లియర్గా చెప్పాడు. ఏదన్నా తప్పు ఉంటే చెప్పమనండి, నేనైతే ఏమీ చేయలేదు. పౌలు ఇలా ఎప్పుడైతే తనందు గురించి చెప్పాడో అవతలకి ఇక చెప్పడానికి ఏం మాటలు. చూడండి ప్రియుల, నీతిమంతులు ఎప్పుడు సింహం వల్ల ధైర్యంగా ఉంటారు, దేనికి భయపడాల్సిన అవసరం లేదు. శత్రువులు వేసే నిందలు వాటిని తిప్పికొట్టే శక్తిని దేవుడే ఇస్తాడు. దేవుడే అణిచివేస్తాడు కూడా శత్రువులను కూడా. ప్రే దేవుని బిడ్డ, ఈ కార్యక్రమం చూస్తున్న నువ్వు ఏ కష్టాలు, ఏ శ్రమలు, ఏ పోరాటంలో సాగుతున్నావు, పౌలును బట్టి ధైర్యం తెచ్చుకో. భయంకరమైన నిందల మధ్యలో, అపనిందల మధ్యలో, శత్రువుల మధ్యలో, అపాయముల మధ్యలో కూడా దేవుడు పౌలును భద్రపరిచాడు, కాపాడాడు. పౌలుకి ఏమీ కానివ్వలేదు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలందరినీ దర్శించండి. బిడ్డలకు కావాల్సిన ప్రతి సహాయాన్ని దయచేయండి. వారి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. దుఃఖము, వేదన, బాధలన్నీ తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల జీవితాల్లో నెమ్మది, సమాధానం దయచేయండి, ఆశీర్వాదాన్ని దయచేయండి, అభివృద్ధిని దయచేయండి, కృపను దయచేయండి. ప్రభు వీళ్ళందరికీ తోడు నడిపించి బలపరచమని, ఆశీర్వదించమని, వారి సమస్యలన్నింటినీ తొలగించండి. ప్రభు శత్రువులని, నిందల నుండి వారిని విడిపించండి. వారి మనసు కలిగిన ప్రతి బాధ నుండి విడిపించండి. మీరే తోడుండి నడిపించి దీవించి సంతోష సమాధానములు సమృద్ధిగా దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడారని నమ్ముతున్నాను. ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయండి. అలాగే ప్రతి నెల మీ వంతు ఆర్థిక సహకారం తప్పక మాకు అందించండి. ప్రియులారా, మీరు కానుక పంపించిన తర్వాత తప్పక మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. దేవుడి మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా, లేక డీడీ ద్వారా, లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002123 అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.